ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అంటే ఈ కొండలన్న వీడియోస్ అంటే దాంట్లో చేసే మీరు చెప్పే స్టాటిస్టిక్స్ కానీ లేదంటే మొత్తం ప్లేయర్స్ గురించి హిస్టరీ కానీ వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ప్రతిది కూడా అంటే ఇదంతా కలిపిన స్టార్ స్పోర్ట్స్ లో కామెంటరీ వరకు వెళ్ళింది అంటే ఎట్లా అసలు ఆ కొండలన్న మనం చేసిన ఐపీఎల్ వీడియోస్ కానీ ఎస్ఆర్హెచ్ అనే సిరీస్ కానీ అందరికీ తెలిసింది. క్రికెట్ ఎవరు చూస్తారు, ఐపీఎల్ ఎవరు చూస్తారు ఒక 100% అనుకుంటే అందులో అట్లీస్ట్ 70% పీపుల్కి తెలుసు అనమాట. ఎస్ఆర్హెచ్ అనే సిరీస్ ఉంటుంది, చాయ్ బిస్కెట్ నుంచి ఇది ఒక సిరీస్ ఉంటుంది అని చెప్పేసి. సో అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ వాళ్ళందరికీ తెలుసు. అండ్ దట్టు ఎక్స్క్లూజివ్లీ ఐపీఎల్కి చేస్తాం కాబట్టి ఎస్ఆర్హెచ్ అనే సిరీస్ వాళ్ళకి కూడా తెలుసు. నాకు అప్పటికి అంత స్క్రిప్ట్ రాస్తాం, స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్స్ చెప్తాం, కానీ కామెంటరీ చేయడం అనేది నిజంగా చాలా చాలా డిఫికల్ట్ టాస్క్ అది. సో చేయగలమా లేదా నాకు తెలియదు. టెస్ట్కి తీసుకున్నారు, టెస్ట్ చేశారు, పర్లేదు బాగానే చెప్పా. అక్కడ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే నాకు తెలిసిన టెస్ట్కి జనరల్లీ ఒక హైలైట్స్ ఎపిసోడ్ పెట్టేసి దానికి నువ్వు చెప్పు అన్నట్లు వదిలేస్తాను అనమాట. అది నాకు తెలిసిన మ్యాచ్. ఆల్రెడీ మనం చేసాం కదా, ఆల్రెడీ నాకు తెలిసిన మ్యాచ్. సో చెప్పడం చాలా ఈజీ అయిపోయింది నాకు. ఒక ఫ్లోలో బాగా వెళ్ళిపోయాను. అక్కడ కూడా స్టార్స్ కొన్ని ఏంటో అలా కావాల్సినప్పుడు అవ్వట్లా, కొన్నిసార్లు అవుతున్నాయి. అది మంచిగా చేయడం అంటే ఎలా ఎక్కడ చెప్పాను కదా, మొత్తం యూట్యూబ్ ఆపేసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అనే థింగ్ వచ్చింది. సో అలా అలా హెల్ప్ అయింది. సో చెప్పేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది. జనరల్లీ ముంబైకి పంపించి ప్రాక్టీస్ చేయించి ఇవన్నీ చేస్తారు. మరి నా మీద అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సో ముంబైకి వెళ్ళలేదు, ప్రాక్టీస్ చేయలేదు, ఏం లేదు. అది చూసాము ఒక 2-3 నెక్స్ట్ ఇంకొక 2-3 మ్యాచెస్కి శాంపుల్గా ట్రై చేసాము. ఐపీఎల్ కాకుండా నార్మల్ వేరే మ్యాచెస్కి. పర్లేదు చెప్పేస్తాడు అనిపించింది. అండ్ ఐపీఎల్లో అలా చెప్పేసాను 2024 ఐపీఎల్. ఎట్లా అనిపించింది హోల్ ఎక్స్పీరియన్స్ అక్కడ దగ్గరికి వెళ్ళి? చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే జనాల కంటే ఒక కొన్ని సెకండ్ల ముందే మనకు తెలిసిపోద్ది ఏమైందని చెప్పేసి. అదొక మంచి ఫీలింగ్. అండ్ మన వాయిస్ వస్తుంది, ఎంత లక్షల మంది చూస్తారు అది. సో వాయిస్ వస్తుంది. సో అండ్ ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు, తెలుగులో చూసేవాళ్ళు కావాలని. సో మంచి మంచి ఎక్స్పీరియన్స్. బట్ చాలా కష్టం కూడా అది. బికాస్ మనకి ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, బ్రాండ్స్ గురించి చెప్పాలి. సో ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, వాటి గురించి చెప్పాలి, స్టాట్స్ గురించి చెప్పాలి. ఇంత మల్టీ టాస్కింగ్ మనకు తెలియదు. క్రికెట్ చూస్తాం, మ్యాచ్ జరుగుతుంది, మ్యాచ్ గురించి చెప్పడం ఈజీ. జరుగుతూ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు మధ్యలో దాన్ని ఆపి బ్రాండ్ గురించి చెప్పడం ఇంకా కష్టం. అండ్ బేసిక్గా అక్కడ పోల్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి, దాని గురించి కూడా మాట్లాడి మళ్ళీ మనం బ్యాక్ టు జనరల్. నేను మాట్లాడడం చాలా తక్కువ. స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చూసుకొని యాక్టింగ్ చేసుకుంటా ఇంటికి వెళ్తా. ఇది నా కంఫర్ట్ జోన్. ఇంప్రాంప్ట్, అన్స్క్రిప్టెడ్, నాన్ స్క్రిప్టెడ్ అంటే నాకు చాలా అవ్వని పని. బట్ నాకేంటంటే ఏమొచ్చినా ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేసి కావాలంటే ఫెయిల్ అవ్వగానే ఒకసారి ట్రై చేయాలనిపించింది. ఫార్చునేట్లీ అన్నీ ఏది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలా, ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. 2024లో ఐపీఎల్ కూడా చాలా బాగానే ఫ్లో అయ్యింది, ఎక్కడ ప్రాబ్లమాటిక్గా ఎప్పుడు అనిపించలేదు. అండ్ ఇట్ వెంట్ స్మూత్. అండ్ మంచి కాంటాక్ట్స్ కూడా వచ్చాయి. బట్ అంటే ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళి మైండ్లో మోటో ఉంది, యాక్టర్ అవ్వాలి, స్క్రీన్ మీద కనిపించాలి, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలని చెప్పేసి. సరే యూట్యూబ్ చేస్తున్నాము, కొండలన్న వీడియోస్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ వరకు వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. దట్టు మనం లోకల్ ఛానల్లో మనం చేసుకుంటా ఆడి వరకు పోవడం అనేది కదా. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో, అఫ్ కోర్స్ మళ్ళీ ఫార్చునేట్ థింగ్ అది కూడా. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే అనిపించిందా అరే మనం చేయాల్సింది ఏదో ఉంది, మధ్యలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, దిస్ ఇస్ నాట్ మై థింగ్ కదా అని ఎప్పుడైనా అనిపించిందా? క్రికెట్ రిలేటెడ్ అయితే నాకు అట్లా అనిపించదు. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు క్రికెట్ అవుదాం అనుకున్నా. అసలు సినిమా కంటే ముందు క్రికెట్ అంటే ఇష్టం ఉంది, అది అవుదాం అనుకున్నా. బట్ మనం స్టార్ట్ చేసే టైంకి అసలు క్రికెట్ అనేది క్రికెటర్ అవ్వాలి అంటే అది చిన్నప్పటి నుంచి అవ్వాలి. దూర్కి బాత్. మనకేంటి 10th వరకు అసలు ఏదో ఓకే సండే ఒక రోజు మధ్యాహ్నం ఊరికి అలా 2 hours ఆడతాం. ఇంటర్లో అది ఏ పని కాదు. బీటెక్లో మా అయితే ఎవ్రీడే మార్నింగ్ ఆడతాం తప్పితే సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా క్రికెటర్ అవ్వాలి అంటే వాడు చిన్నప్పటి నుంచి చేయాల్సింది. రైట్. ఇప్పుడు మాత్రం ఎవ్రీ సండే క్రికెట్ మ్యాచెస్ వెళ్తున్నావా? ఇప్పుడు అవ్వట్లేదు బేసికలీ, ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది. బట్ ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్, చాలా మంచి టీం ఉంది. ఎవ్రీ సండే ఆడేవాడిని. బట్ లాస్ట్ 1 yearగా అయితే లాస్ట్ రైనీ సీజన్ నుంచి ఆపాము. అది ఇప్పటికీ స్టార్ట్ అవ్వట్లా. హోప్ఫుల్లీ త్వరగా స్టార్ట్ అవ్వాలి, మేబీ నెక్స్ట్ సండే స్టార్ట్ అవ్వాలి. నైస్. బాయ్స్ గ్యాంగ్ అంత మంచిగా ఉందా?
మామూలుగా ఏం కాదు మనకి. సో ఫార్చునేట్ అక్కడ కూడా ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ అ వెరీ గుడ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే, బీటెక్ నుంచి రైట్. బీటెక్లో ఒక అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ ఇంకా స్టిల్ టచ్లో ఉన్నారు. ఓకే, నాట్ లైక్ దూరమైన ఫ్రెండ్స్ కాదు, ఓకే, వెరీ క్లోజ్ ఇంకా ఫ్రెండ్స్, కనెక్టెడ్. ఇంకా కనెక్టెడ్ ఉన్నాను. మేము ఇప్పుడు కలుస్తాము. అండ్ ఇప్పుడు కూడా హ్యావ్ అ క్రికెట్ టీమ్, అంటే క్రికెట్కి కలిసేవాళ్ళం బేసికలీ. ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి ఒకటి క్రికెట్ టీమ్ లాగా ఓకే, ఫామ్ అయ్యి మేము కోవిడ్ తర్వాత నుంచి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, సో అదే కంటిన్యూ అవుతున్నాను. ఐ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. ఓకే. నౌ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రికెట్, సే సంథింగ్ అబౌట్ దిస్ గై. ప్యాట్ కమిన్స్. సో బేసికలీ మొత్తం ఎస్ఆర్హెచ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఏంటంటే ఇట్స్ అ బౌలింగ్ టీమ్. తక్కువ స్కోర్లు కొడతారు, తక్కువ స్కోర్లు కొట్టినా ఇంట్రెస్టింగ్ మ్యాచే ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ అనేది ఒక హైలైట్ క్రికెట్కి ఇప్పుడు. సో బ్యాటింగ్, సో ఎస్ఆర్హెచ్ చూసుకుంటే అంత అగ్రెసివ్ టీం కాదు అప్పటి వరకు. సో ఎప్పుడైతే 2024లో ఈయన వచ్చాడో మొత్తం మారిపోయింది. అండ్ హోల్ ఇండియా అందరూ ఎస్ఆర్హెచ్ వైపు చూశారు. ఎవరెవరో తెలియని నార్త్ క్రియేటర్లు కూడా ఎస్ఆర్హెచ్ ఇట్లా ఆడుతుంది, అట్లా ఆడుతుంది, వేరే లెవెల్లో ఆడుతున్నారు, అసలు రాక్షసులు ఇల్లంతా అన్న మోడ్లో. సో ఇండియాలో అందరూ ఎస్ఆర్హెచ్ మీద ఐస్ పడ్డాయి అనమాట. సో అది క్రియేట్ చేసినోడు మామూలుడు కాదు. సో ఆ తర్వాత నుంచి చాలా మారిపోయింది. ఈవెన్ ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వల్లే మారిందా మొత్తం ఐపీఎల్ స్కోర్స్ కానీ మారిందా అన్నట్లు 2024లో మనం కొట్టిన స్కోర్స్ అట్లాంటివి. సో దానివల్లే మొత్తం చేంజ్ అయింది ప్రస్తుతానికి. ఓకే, సో ఇంత మైండ్లో ఒక పురుగు తిరుగుతుంది, అది స్టార్ట్ అయినప్పటికెళ్ళి అది అయ్యే వరకు మనం వదిలిపెట్టాము. అయితే అది రావడానికి మెయిన్ రీజన్ అయిన పర్సన్ అంటే రాజేష్ కన్నా యాక్టింగ్ వైపు రావడానికి ఒక మెయిన్ పర్సన్ ఎవరు? చిన్నప్పుడు చెప్పాలి అంటే రజియా మేడం అని ఒక మేడం. జనరల్లీ మా స్కూల్లో మ్యాక్సిమం డాన్సులు కానీ జనరల్లీ ఆగస్ట్ 15కి రిపబ్లిక్ డేకి వీటికి జనరల్లీ ఒక ఈవెంట్ లాగా జరుపుతారు. అందులో 2-3 డాన్సులు ఉంటాయి. అవి కూడా ప్యాట్రియాటిక్ సాంగ్స్ ఉంటాయి మ్యాక్సిమం. అందులో కూడా ఓన్లీ అమ్మాయిలే వేస్తారు. మా దాంట్లో ఉన్నారు అమ్మాయిలే వేస్తారు, ఎవ్రీ ఇయర్ అమ్మాయిలే వేస్తారు. వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అబ్బాయిలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే పోయి డ్యాన్స్ చేద్దాము, కల్చరల్స్ పార్టిసిపేట్ చేద్దాము, ఇది చాలా తక్కువ. మా స్కూల్లో అయితే తక్కువే అబ్బాయిలకి ఇంట్రెస్ట్. కడప స్కూలింగ్ అంతా కడప, 10th వరకు కడపనే. సో ఒక్కసారి ఏంటంటే ఏదో చిన్న డ్యాన్స్ కోసము తీసుకున్నారనమాట. వెరీ చిన్నప్పుడుదే అది, చాలా చిన్నప్పుడు. సో నార్మల్గా నువ్వేం చేయనక్కర్లేదరా, అక్కడ పోయి ఊరికే ఇట్లా అని చెప్పేసి పంపించింది. అది బాగా చేసా. అప్పటికి ఆ ఏజ్కి కొంచెం బాగా చేసినట్లు అనిపించింది మేడంకి. అనిపించి లేదురా నువ్వు బాగానే చేస్తున్నావు, కొంచెం సపరేట్గా చెయ్యి అన్నట్లు చెప్తా. అన్నప్పుడు ఓకే ట్రై చేయొచ్చా, అసలు డ్యాన్స్ వేయచ్చా? నాకు డ్యాన్స్ ఏం రాదు, అదొక న్యాచురల్ థింగ్, ఒక రిథమ్. చిన్నప్పటి నుంచి కొంచెం పాటలు బాగా వింటా నేను. విన్నప్పుడు బేసికల్లీ కొంచెం మూవ్స్ ఉంటాయి కదా, అలా ఇంట్రెస్ట్. బట్ మా మేడంకి కొంచెం నువ్వు ట్రై చేయొచ్చురా అనిపించింది. అనిపించినప్పుడు ఓకే ఏం చేద్దాం అన్నప్పుడు ఒక పాటకి డ్యాన్స్ వేసాను. అప్పుడు అంటే ఫస్ట్ టైం ఒక అబ్బాయి డ్యాన్స్ వేయడం మా కాలేజ్, మా స్కూల్లో అబ్బాయి పాటకి డ్యాన్స్ వేయడం ఫస్ట్ టైం. అది ప్యాట్రియాటిక్ సాంగ్ కాదు, ఒక మూవీ సాంగ్ చేశాను అనమాట. చేసినప్పుడు బేసికల్లీ సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆ సెకండ్ ప్రైజ్ కూడా ఎందుకంటే బేసికల్లీ ఫస్ట్ ప్రైజ్ ఓన్లీ ఇట్లా ఆగస్ట్ 15th రిపబ్లిక్ కదా, అవన్నీ ఏంటంటే దేశభక్తి పాటలకి ఇస్తారు. సో ఆ తర్వాత ఏదైనా, సో ఫస్ట్ అనేది ఫిక్స్డ్ ఎప్పటికీ. సో ఆ తర్వాత బేసిక్గా ఖచ్చితంగా అమ్మాయిలకు వస్తుంది అని ఫిక్స్ అయిపోయినప్పుడు సెకండ్ ప్రైజ్ ఒక అబ్బాయికి వచ్చిందంటే స్కూల్లో అంతా ఎవడరాడు స్కూల్ కల్చరల్స్లో అబ్బాయికి సెకండ్ ప్రైజ్ వచ్చిందా అని చెప్పేసి అలా స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అయినప్పుడు ఓకే చూసావా నువ్వు, అప్పుడు కొరియోగ్రాఫర్ కూడా అట్లేం లేదు, సినిమా చూసి పాటలు వస్తాయి కదా మనకి ఛానల్స్లో, చూసి అవే స్టెప్స్ దింపేయడం, కొరియోగ్రఫీ అదంతా ఏం లేదు, అదే పాట అవే స్టెప్స్ పోయి వేసేయడమే. సో బాగా అనిపించింది. సో అప్పుడు ఓకే, సో అలా స్పార్క్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇండస్ట్రీలో ఇంకా అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఆబ్వియస్లీ మెగాస్టార్, పవర్ స్టార్. తెలిసి ఉంటుంది నాకు, ఐ మీన్ నా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది. బేసికల్లీ అందరికీ తెలుసు ఆయన ఎంత మంచి యాక్టర్ అని చెప్పేసి. అండ్ హోల్ జనరేషన్ సగం మంది యాక్టింగ్ వచ్చింది ఆయన వల్ల. యాక్టింగ్కి ఓకే నేను కూడా హీరో అవ్వాలి అని చెప్పేసి వచ్చేది ఆయన వల్లే ఉంటుంది. సో నేను అలానే 1 of lakhs, thousands, whoever. సో 1 of them అంతే. ఆయన అందరికీ ఇన్స్పిరేషనే.
సో అలా అవ్వాలి, ఆబ్వియస్లీ అలా అవుతాం లేదు, ఇప్పుడైతే అలా అయ్యే సిచ్యువేషన్ అయితే కనపడడంలా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టార్టింగ్ పాయింట్ క్యాటలిస్ట్ ఆయన. ఓకే, బట్ అంటే అప్పుడు అనుకున్నప్పుడు ఒకటి, తర్వాత ఇండస్ట్రీకి వచ్చి యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇవన్నీ ఒకటి, ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో రియాలిటీ హిట్స్ కదా, సో ఆ పాయింట్ ఏంటి, ఎక్కడ రియాలిటీ హిట్ అయింది? చెప్పాలంటే జయముంది భయమల్ల మనసు అని మాకు, మా అందరికి, మా టీం అందరికి ఒక మంచి రియాలిటీ హిట్ అది. సినిమా చేసాం, కోవిడ్ అయిపోయిన వెంటనే సినిమా చేసాము. ఓకే, అంత బాగా వచ్చిన తర్వాత ఏంటంటే రిలీజ్ అవ్వాలంటే మేము అందరం కొత్త వాళ్ళమే, టీం అంతా కొత్త వాళ్ళమే. సో నేను, రవి, శరణ్య అండ్ రంజిత్ డైరెక్టర్, కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ డిఓపీస్ దిలీప్ అండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారు. సో అందరు కొత్త వాళ్ళే, ఆల్మోస్ట్ ఇండీ టైప్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ చాలా మంచి ఫీలింగ్ ఉన్నింది. అండ్ జనరల్లీ ఇండియన్ పక్కన పెడితే ఒక స్క్రిప్ట్ చేసేటప్పుడు, కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న స్క్రిప్ట్స్ చేసేటప్పుడు అవుట్డోర్ ఎక్కువ పోం, మాక్సిమం ఇంట్లో. ఇప్పుడు మేము షార్ట్ ఫిలిమ్స్ ఎలా తీసాం, అదే మేనేజ్ చేస్తారు. బట్ రంజిత్ ఏంటంటే లేదు మనదే ట్రావెల్ ఫిలిం, స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ట్రావెల్ ఫిలిం, ముగ్గురు ఫ్రెండ్స్ అలా ఒక జర్నీ అనేది మెయిన్ థింగ్. అది ఇండోర్ అనేది కొట్టలేము ఆబ్వియస్లీ. సో అసలు స్టార్టింగే ఒక ఫస్ట్ ఫిలిం తక్కువ బడ్జెట్ తీసుకొని అవుట్డోర్ షూట్ కొట్టడం, తక్కువ టీంతో, అందరూ న్యూ కమర్స్ మళ్ళీ. సో ఇంకా ఫస్ట్ డే నుంచి మొత్తం లెర్నింగే. సో అంతా తీసిన తర్వాత బేసికల్లీ అప్పుడు మొత్తం తీసిన తర్వాత అది సేల్ చేసే ప్రాసెస్లో మొత్తం అయిపోగొట్టిన తర్వాత, చేసేటప్పుడు ఆబ్వియస్లీ కొంచెం నేర్చుకుంటాం. అక్కడ ఒక 25-30%, ఆల్మోస్ట్ 50% అక్కడే హిట్ కొడుతుంది. ఇంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. యూట్యూబ్లో మనం టకటక కొట్టేసాము, బట్ ఒక ప్రాపర్ ఫిలిం చేయడం, ఒక యూట్యూబ్ వీడియోకి, ఒక నార్మల్ ఇన్స్టాగ్రామ్ రీల్కి, సినిమాకి డిఫరెన్స్ మాకు తెలిసింది అప్పటికి. సో ఏదో ఒక దగ్గర ఒక కెమెరా పెట్టేసుకొని కొట్టేయడం కాదు, సినిమా అనేది హోల్ డిఫరెంట్ ప్రాసెస్. సో రిజల్ట్ ఇదంతా పక్కన పెడితే తీయడమే చాలా కష్టం, తీసి రిలీజ్ చేయడం ఇంకా కష్టం. అదైతే గట్టిగా మాకు అర్థమైంది చేసే ప్రాసెస్లో. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ అన్న మోడ్లో ప్రతి స్టేజ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చి, ఓకే నాట్ దట్ ఈజీ, మనం అనుకున్నంత ఈజీ కాదు. బీటెక్లో, ఇంటర్మీడియట్లో ఇలా బయటకు వస్తాం, అలా సినిమా తీస్తాం, అలా రిలీజ్ అయిపోద్ది, అలా ఫేమ్ వచ్చేస్తుంది. ఈ థాట్ ప్రాసెస్ మారి, ఓకే ఇంత కష్టంగా సినిమా తీయడమే కష్టము, అది సేల్ చేయడం ఇంకా కష్టము, అది రీచ్ చేయడం పీపుల్కి ఇంకొంచెం కష్టము. సో దాని నుంచి మన జర్నీ స్టార్ట్ అవ్వడం అనేది చాలా దూరికి బాత్, మధ్యలో చాలా మైల్ స్టోన్స్ ఉన్నాయి, నాట్ దట్ ఈజీ అనుకున్నంత అని చెప్పేసి మాకు ఈ సినిమాతో అర్థమైంది. బట్ కెరీర్ స్టార్టింగ్లోనే రావడం నాకు తెలిసి అడ్వాంటేజ్ అనుకుంటున్నా. అది మేబీ కొన్నేళ్ల తర్వాత తెలుస్తుంది అది అడ్వాంటేజో డిసడ్వాంటేజో. సిన్స్ టైం అనేది కొంచెం కన్జ్యూమ్ అయిపోయింది, టైం అనేది కొంచెం లేట్ అయిపోయింది, కాబట్టి ముందే నేర్చుకున్నందుకు ఫార్చునేట్ తీసిన తర్వాత 3 years అనుకో, 2-3 years. ఎందుకు అయింది? బేసికలీ కోవిడ్ వల్ల లేట్ అయింది. ఆ తర్వాత అంటే ఫ్రీ ఫ్లోనే అయింది. ఆ తర్వాత వన్స్ కోవిడ్ ఈజ్ ఓవర్ అంతా చాలా ఫ్రీ ఫ్లోనే అయింది అనమాట. ఆ తర్వాత బేసికలీ మేము థియేటర్కి చాలా ట్రై చేసాం. సో అక్కడ కొంచెం మాకు అంత తెలియదు మార్కెటింగ్ ఇదంతా ఏం తెలియదు. అండ్ వీ డోంట్ హ్యావ్ మార్కెటింగ్ టీమ్ లాగా ఏం లేదు. వీఆర్ బంచ్ ఆఫ్ మ్యాడ్ పీపుల్, స్టార్టెడ్ సంథింగ్, మ్యాడ్ అబౌట్ మూవీస్, స్టార్టెడ్ సంథింగ్, డిడ్ ఇట్ ఫైనల్లీ. సో ఇప్పుడు ఆ తర్వాత బేసిక్గా మెల్లగా సేల్ చేయడం అనేది నేర్చుకున్నాం. అందుకు కొంచెం లేట్ అయింది, నేర్చుకునే ప్రాసెస్లో లేట్ అయింది. సరే అవుతుంటే పోతుంటే, బట్ ఫస్ట్ టైం అట్లా స్క్రీన్ మీద, అంటే వీడియోస్ లో మసాలు చూసుకున్నాం, బట్ ఫస్ట్ టైం అట్లా బిగ్ స్క్రీన్ లో చూడడము ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. దట్టు లీడ్ కదా. యా చాలా బాగా అనిపించింది. ఫిల్మ్ స్టార్టింగ్ నుంచే మా హార్ట్ అంతా దానికే ఉంది. సో అది స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో చాలా వచ్చాయి, చాలా చేయలేదు కూడా. సో అంతకుముందు చేసిన మూవీస్ చూసి చూడంగానే అంటే బ్రోచే వారెవర్రా, మస్తీజ్ మంచి క్యారెక్టర్, అసలు దాంట్లో ఫన్ క్యారెక్టర్ కదా. సో ఇవన్నీ చేసావు, అంటే మధ్యలో ఎందుకు మిస్ చేసుకున్నావు? మరి మిస్ ఏం లేదు, కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది అంతే. కోవిడ్ అయిపోయిన వెంటనే నేను చెప్పాను కదా, ప్లాన్లు ఎక్కువ వేసుకునేవాడిని. ఓకే, కొంచెం ఇలా వెళ్దాము, ఇది చేస్తే అది ఇద్ది అన్న ప్లాన్ వేసుకునేవాడిని. ఓకే. సో కోవిడ్కే లేట్ అయిపోయింది. బేసికల్లీ కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళు, అంటే నేను చేశాను కానీ నాట్ దట్ అగ్రెసివ్, అంత అగ్రెసివ్గా చేయలేదు. నేను కోవిడ్కి ముందు ఎంత అగ్రెసివ్గా వర్క్ చేశాను, కోవిడ్లో అంత అగ్రెసివ్గా వర్క్ చేయలేదు. బికాస్ ఇంట్లోనే ఉన్నా, అండ్ బ్లాగ్ లాంటివి నేను చేయలేదు. ఏమన్నా స్టోరీ అనుకుంటాము, ఆ స్కెచ్ అనుకుంటాము, ఇట్లా అనుకొని టీంతో చేయడం తప్పితే ఒక్కరు కూర్చొని చేసేది అలవాటు అవ్వాలి అప్పటికి. అండ్ అంత అవసరం లేదులే అని కూడా అనిపించింది.
అయిపోద్దిలే ఒక 2-3 months ఆర్ 6 monthsలో అయిపోద్దిలే, బయటకు వచ్చేస్తే తెలియకుండా అయిపోయింది బేసికల్లీ. కావాలని గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది, తీసుకోలేదు గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. రియలైజ్ అయ్యే టైంకి కొంచెం లేట్ అయింది, బట్ నాట్ దట్ లేట్. అంతే. ప్రస్తుతానికి ఉన్నాయి ఒక ఇప్పుడైతే మంచి నెక్స్ట్ లైనప్. ఏంటి అసలు ఏం చేస్తున్నావు అండ్ అప్కమింగ్ మూవీస్ ఏంటి? సో బేసికలీ ఇంకొక ఫిల్మ్ ఉంది. నెక్స్ట్ వాటికి ఏవికి పేర్లు బయటకు రాలేదు, సో పేర్లు చెప్పలేను, కానీ ఐ హ్యావ్ 1 feature ఫిల్మ్ కమింగ్ అప్. ఆ తర్వాత ఒక ఆహాలో ఒక సిరీస్ చేస్తున్నా, హాట్స్టార్లో ఒక సిరీస్ చేస్తున్నా. సో 2 సిరీస్లో ఒక సినిమా అయితే ఉంది. Okay. ఇంకా ఉన్నాయి బట్ స్టార్ట్ అవ్వలేదు, బట్ సినిమా అయితే అయిపోయింది. మేబీ నెక్స్ట్ అదే. బండి ఆగుతలేదు. బండ ఆగదు, నైస్. ఇప్పటి నుంచి అయితే బండ ఆగదు. ఓకే.